I'm falling deep, I can't stop. I'm falling deep, I can't stop. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనం చూసినట్లయితే అగ్రిమేట్ 4 స్ట్రోక్ ఇంజిన్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. మనం ఫస్ట్ అయితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ మీరు సబ్స్క్రైబ్ చేసినప్పుడు ఇలాంటి వీడియోలు మరికొన్ని వస్తాయి మీకు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇది అగ్రిమేట్. దీని మోడల్ వచ్చేసి మనకి AMK 435S. ఇది 4 స్ట్రోక్ ఇంజిన్ కావడం వల్ల మనం దీంట్లో ఎటువంటి 2T మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ పెట్రోల్ వేసేసి మనం దీన్ని యూజ్ చేయొచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఈ ఇంజన్ వచ్చేసి మనకి 35cc ఉంటుంది. చాలా హెవీగా ఉంటుంది, చాలా బాగా రన్ అవుతుంది ఇంజన్ వచ్చేసి మనకి. అండ్ మనకి బ్రాస్ పంప్ ఉంటుంది అండ్ డబల్ సెక్షన్ ఉంటుంది దీనికి. అండ్ హై ప్రెజర్ వస్తుంది. ఈ డబల్ సెక్షన్ వల్ల మనకి ఏంటంటే రెండు వైపుల నుంచి పంపులోకి వాటర్ అనేది వస్తుంది. మన ఇంజన్లకి ఏంటంటే ఒక సైడ్ నుంచే ట్యాంకీలోంచి పంపులోకి వాటర్ వస్తుంది. దీనికి ఏంటంటే డబల్ సెక్షన్ రెండు వైపుల నుంచి వస్తుంది. కాబట్టి మనకి బ్రాస్ పంప్ డబల్ సెక్షన్తో ఉండి చాలా హై ప్రెజర్ అనేది వస్తుంది. అండ్ మనకి ఇది ట్యాంక్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 25 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. అండ్ 750 ml ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. అండ్ దీని పైప్ కూడా మనకి చాలా హెవీగా ఉంటుంది. హై ప్రెషర్ని తట్టుకునే విధంగా దీని పైప్ అనేది మనకి ఉంటుంది. అండ్ దీంట్లో మనం ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే దీని గన్ చూపిస్తాను, ఒక్క నిమిషం ఆగండి మీకు. ఈ గన్ని మనం HTP గన్ అంటారు. మనం చాలా మంది కూడా మనకు వచ్చే అవుబ్రాస్ గన్లు, ఇత్తడి గన్లు, స్టీల్ గన్లు వస్తాయి మన ఇంజన్లకి. అవి మనం చాలా మంది కూడా వాటిని పక్కన పెట్టి మనం బయట షాప్లోకి వెళ్ళి ఇలాంటి HTP గన్లు వీటిని అయితే మనం యూజ్ చేస్తున్నాం. ఏందయ్యా దీన్ని యూజ్ చేయడానికి దీని ప్రత్యేకత అన్నప్పుడు, మనం దీంతో కొట్టినప్పుడు ఏంటంటే ఎత్తు ఉన్న చెట్లకి, ఏదైతే బత్తాయి తోట, మామిడి తోట, అరటి తోట, ఇలాంటి తోటలకి కొట్టడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇది. అండ్ దీని బుట్ట కూడా మనకి చాలా బాగా వస్తుంది. మనం మామూలు గన్లతో చూసుకున్నప్పుడు దీని బుట్ట చాలా హెవీగా ఉంటుంది. దీన్ని మనం బయట మార్కెట్లో కొనాలి అన్నప్పుడు ఇది మనకి 800 నుంచి 1000 రూపాయల దాకా ఆ మధ్యలో ఉంటుంది. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రేట్గా ఉంటుంది. అందుకోసం నేను ఇలా చెప్పాను, 800 నుంచి 1000 రూపాయల మధ్యలో దీని రేట్ అయినది ఉంటుంది. ఎంత హెవీ గన్ అనేది మనకు దీన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ గన్తో కొట్టినప్పుడు మనకి చాలా బాగా ఫోర్స్ వస్తుంది. అండ్ మనం ట్యాంకీని ఎత్తుకోవడానికి దీని బెల్ట్ కూడా మనకి చాలా హెవీగా ఉంటాయి. దీనికైతే మనం చూసినట్లయితే మనకి గ్లాసెస్, గ్లౌజెస్ అయితే ఇస్తారు. మనం దీన్ని యూజ్ చేసి మందు కొట్టండి, మనం కూడా చాలా సేఫ్టీగా అయితే ఉంటాం. చూసినట్లయితే ఇది 4 స్ట్రోక్ ఇంజన్ కావడం వల్ల మనం దీంట్లో ఇక్కడ దీని మెయింటెనెన్స్ గురించి చాలా మంది 4 స్ట్రోక్ ఇంజన్ మెయింటెనెన్స్ ఎలా చేయాలి ఏంటంటే ఒక్కటైతే క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఏం లేదు, ఇప్పుడు నేను దీనిలో క్లారిటీ చెప్పేస్తాను మీకు. ఇటు ఫ్రంట్ అయితే ఇంజన్ ఆయిల్ ఉంటుంది. మన 2 స్ట్రోక్ ఇంజన్కి ఏంటంటే ఫ్రంట్ ఇంజన్ ఆయిల్ ఉండదు, బ్యాక్ పంపులో ఇంజన్ ఆయిల్ ఉంటుంది. పంప్ ఇంజన్ ఆయిల్ వచ్చేసి మనకు 200 ట్యాంకులకి అయితే మార్చేస్తాం, అది ఏ ఇంజన్ అయినా కానీ దీనికి వచ్చేసి మనం ప్రతి 80 ట్యాంకులకు ఒకసారి చూడండి. చాలా సింపుల్గా మనం చేత్తోనే తిప్పుతున్నాను. నేను కూడా చేత్తో తిప్పినప్పుడు దీని లోపల ఆయిల్ ఉంటుంది. ఈ ఆయిల్ మనకు నల్లగా ఉందా ఎలా ఉంది చూసుకోవాలి. నల్లగా ఉన్నప్పుడు మనం ఈ ఆయిల్ని 80 ట్యాంకులకు ఒకసారి నల్లగా అయ్యిద్ది. నల్లగా అయిపోయిన తర్వాత ఆయిల్ ఏదైతే ఉందో మనం దీన్ని ఇలాగా వంచేసి ఆయిల్ తీసేసి మళ్ళీ మనం కొత్త ఆయిల్ అని దాంట్లో పోసుకోవాలి. చాలా సింపుల్. ప్రతి 80 ట్యాంకులకి మార్చుకోవాలి. మీరు ఒక ఇంజిన్ ఆయిల్ డబ్బా తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోండి, మీరే మార్చుకోవచ్చు. వెనక ఇంజిన్ ఆయిల్ 200 ట్యాంకులకి మార్చండి. మనకి దాంతోపాటు అయితే ఒక రెంచి ఇస్తారు. ఆ రెంచి వచ్చేసి మనకి 8వ నెంబరు 10వ నెంబర్ రెంచి ఇస్తారు. మనకు ఒక ఎల్ఎన్కి ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు మనకి ఇదిగోండి మనకు ప్లగ్ పానా అయితే ఇస్తారు. అదేంటంటే మనకు నీళ్లు పడ్డప్పుడు ఇంజన్ ఆగిపోవడం ఇలాంటివి అయితే జరుగుతుంటాయి కొన్ని ఇంజన్లకి. కానీ దీనికైతే అలాంటి సమస్య అయితే మనకు ఉండదు. ఎందుకంటే నీళ్లు పడ్డప్పుడు ఇంజన్ ఆగిపోవడం దీనిలో జరగదు. ఎందుకంటే దీనిలో అన్నది లోపలికి ఇక్కడ ఈ లోపల ఉంటుంది అనమాట. ఆ లోపల ఉంటుంది, దానిపైన మన రబ్బర్ కోటింగ్ ఉంటుంది, దానిపైన ఈ ప్లాస్టిక్ ఉంది. దీంట్లోంచి నీళ్ళు అనేది ప్లగ్ దగ్గరికి వెళ్ళవు. కాబట్టి మనం దీనిపైన నీళ్లు పడ్డా కానీ ఇంజన్ అన్నది ఆగదు, రన్ అవుతానే ఉంటుంది. ఎలా కాదు, మనం ఎంత జాగ్రత్త చూసుకున్నా కానీ ఏంటంటే మనం నీళ్లు పోసేటప్పుడు పైనుంచి కొన్ని ఉరి పైన పడతా ఉంటాయి. అలా పడ్డా కానీ మనకి ఇంజన్ అన్నది ఆగదు, చాలా హెవీగా రన్ అవుతుంది. అగ్రిమేట్ ఇంజన్ ఇది చాలా బాగుంటుంది. మీరు దీని గురించి మరిన్ని వివరాల కోసం మీరు మన ఛానల్ పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి. మీకు ఇంజన్లే కాదు ఎటువంటి స్పేర్ పార్ట్లు కావాలన్నా కానీ మన దగ్గర జెన్యూన్ స్పేర్ పార్ట్లు అయితే అవైలబుల్గా ఉంటాయి. మీకు ఏది కావాలన్నా కానీ ముందు కాల్ చేయండి, రేట్ కనుక్కున్న తర్వాత మీ ఏరియాలో మీ ఏరియాలో కన్నా మన దగ్గర ₹1 తక్కువ అయితేనే మీరు మా దగ్గర కొనుక్కోండి. అండ్ దీనికి ఈ ఇంజన్ కావాలంటే మాకు కాల్ చేయండి, లేకపోతే కింద అమెజాన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్ దాంట్లోకి వెళ్ళి క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్ పెట్టుకోండి.